గాంధీ గారు నమస్తే అండి. మరి ఈరోజు లోక్సభలో అమరావతి బిల్లుని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలందరూ కూడా వాకౌట్ చేసిన పరిస్థితి. అసలు అమరావతి రైతుగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు వైసీపీ ఎంపీల తీరు మీద? మిథున్ రెడ్డి అనేవాడు అది అత్యున్నతమైన పార్లమెంటరీ 29 రాష్ట్రాల వాళ్ళు ఉంటారు అక్కడ. మిథున్ రెడ్డి గారు నువ్వు ఒక పిల్లగాడివి, నీ మీద ఇప్పుడు ఎన్ని కేసులు ఉండేరా బాబు? నువ్వు అక్కడ నీ ఇష్టానుసారం పార్లమెంట్లో మాట్లాడేవే, దాటికి ఏమైనా అర్థం ఉందా నువ్వు మాట్లాడిన మాటలకి? పైపెచ్చు బాయ్కట్ చేశారు. ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు బాయ్కట్ చేశారు బాబు? ఎంతమంది ఎంపీలు ఉన్నారని మీరు బాయ్కట్ చేశారు పార్లమెంట్ దగ్గర, పార్లమెంట్లో నుంచి? అసలు మీకు ఏమన్నా ఇంగిత జ్ఞానం కొంచెమన్నా ఉందా? మీ ముగ్గురు ఎంపీలు బాయ్కట్ చేస్తే బిల్లు ఆగిద్దా? ఏ బిల్లు అన్నా కావచ్చు, అది ఏ బిల్లు అయినా కావచ్చు, ఆగిద్దా? మనం చేస్తే ఒక పద్ధతిగా ఉండాలి, ఒక దాని ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి. అంతే తప్ప మీ ఇష్టానుసారం మేము చేస్తున్నాం, బాయ్కట్ చేస్తున్నాం, మేము 3 రాజధానులు పెడతాం, ఇక్కడ రైతులకు ప్లాట్లు ఇవ్వలేదా తెలుసంటారు మీకు? పార్లమెంట్లో చెబుతున్నావుగా మిథున్ రెడ్డిగా, ప్లాట్లు ఇవ్వలేదా? ఇక్కడ రాండి, మీరు ఇచ్చిన ప్లాట్లు సర్వనాశనం చేశారు మీ గవర్నమెంట్లో. వేసిన రోడ్లు సర్వనాశనం చేశారు మీ గవర్నమెంట్లో. ఉండాటిని మొత్తం నాశనం చేసి పెద్ద చిట్టడిలాగా మార్చారు రాజధాని. మీరు రైతులు వచ్చి మీకు చెప్పారా భూములు లేదు మాకు ప్లాట్లు ఇవ్వలేదని? ఎవరు చెప్పారో మీకు చెప్పండి, ఒకటి పేరు చెప్పండి మీరు. నీకు అసలు లెక్కలు వచ్చా? 33,000 రైతులు ఇచ్చారా భూములు? గణాంకాలు వచ్చారు మీకు? లెక్కలు వచ్చా? లెక్కలు వచ్చే మాట్లాడుతున్నావు నువ్వు పార్లమెంట్లో. మీ కళ్ళ చూసి నవ్వుతున్నారు. ఆంధ్ర రాష్ట్రం విలువ పోయింది మీ మూలాన. మీరు మాట్లాడే మాటలకి ఆంధ్ర రాష్ట్రం విలువ పోయింది పార్లమెంట్లో. అంటే అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశాడని చెప్పి అమరావతి రైతులందరూ చెప్తున్నారని చెప్పి పార్లమెంట్లో మరి మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ వట్టి మాటలు ఎదవలు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఏదోన్నారు ఎదవలో తెలియని మాటలన్నీ ఎవడన్నా స్క్రిప్ట్ రాసిస్తే దాని ప్రకారం మాట్లాడతారు. మేము రైతును ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని కించెత్తు మాట అనలా. మేము ఇవాళ కనలేదు. మాకు అసలు అయినా ఏం అన్యాయం జరిగిందని మాకు ఇవాళకే కౌళ్ళు ఇస్తున్నాడు. నీ గవర్నమెంట్లోనే కౌళ్ళు ఇవ్వలేదు సరిగా. నీ గవర్నమెంట్లోనే అన్ని అన్యాయాలు జరిగినాయి. మీ గవర్నమెంట్లో చేతులు కాళ్ళు ఎరగొట్టి జైల్లో వేశారు. మీ గవర్నమెంట్లోనే SC/ST యాక్ట్ కింద బేడీలేసి ఎస్సీల మీద SC/ST యాక్ట్ కేసులు పెట్టి జైల్లో వేశారు. నన్నే జైల్లో వేశారు 45 రోజులు. మీరు పనికి మాలిన ఎదవల్లారా. పనికి వచ్చే మాట ఏదన్నా మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. పనికి మాలిన మాటలు, బొద్దిక మాటలు మాట్లాడేది సరిపోయిద్దిరా. మిథున్ రెడ్డి సగౌరవంగా మాట్లాడుతూ నేర్చుకోండి. అంటే 3 రాజధానుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. 3 ప్రాంతాలని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మేము 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చామని చెప్పేసి దానికే కట్టుబడి ఉన్నాము అన్నట్లుగా మిథున్ రెడ్డి మాట్లాడడాన్ని ఎలా సమర్థిస్తారు? అది అక్కడ పార్లమెంట్ అందరూ చూస్తూనే ఉన్నారు. అన్ని పార్టీల వాళ్ళు చూస్తున్నారు, అన్ని పార్టీలు వింటూనే ఉన్నారు. నీ మొఖాన ఉమ్మేస్తారు. బయటకు వచ్చినాక ఉమ్మేసి ఉంటారు దాదాపు నాకు తెలిసి అయితే. ఎందుకంటే మరి 29 రాష్ట్రాలు ఎక్కడ 3 రాజధానుల కాన్సెప్ట్ లేదు. ఉత్తరప్రదేశ్ ఉంది పెద్ద రాష్ట్రం, 81 ఎంపీ సీట్ల రాష్ట్రం. అది అక్కడ 3 రాజధానుల కాన్సెప్ట్ ఉందా? ఏ రాష్ట్రం? అసలు ఖండాలు ఎన్నో తెలుసు అంటారు మీకు? 6 ఖండాల్లో ఎక్కడైనా సరే 3 రాజధానుల కాన్సెప్ట్ ఉందే ఒకటి చెప్పండి రా మీరు. మీకు తెలవదు, రాజ్యాంగం తెలవదు, రాజ్యాంగ విలువలు తెలవదు, ప్రజలంటే ఏందో తెలియదు. మీరు ఒక ప్రజాప్రతినిధులు అంటారా? గాలికి ఓట్లు ఎత్తే మీరు గాలికి గెలిచి ఎవడో పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న ఎదవలరా మీరు. మీరు మంచిగా మీ స్వశక్తిగా ఏమీ చేయటం మీ వల్ల కాదు. ఎందుకంటే అక్కడేం బాబాయిని గొడ్ల పోటేశారు. మీరు అన్ని సానుభూతి ఓట్లు. మరి రాజశేఖర రెడ్డి గారిని ఏమో హెలికాప్టర్లో పంపించారు. మీరు అన్ని సానుభూతి ఓట్లు సంపాదించుకొని అబద్ధాల మీద బతుకుతా అబద్ధాలు పుట్టగా చెప్పి 2019లో గెలిచారు మీరు. మీకు ఇక పుట్టగతులు ఉన్నాయంటారా ఆంధ్ర రాష్ట్రంలో? గాంధీ గారు, ఇక్కడ అమరావతి బిల్లు అనేది చంద్రబాబు నాయుడు దోపిడీకి, అలాగే చంద్రబాబు నాయుడు బినామీ ఆస్తుల విలువలు పెంచుకోవడానికి మాత్రమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని దోపిడీ చేసింది ఎవరో యావత్ భారతదేశానికి తెలుసు. ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశానికి తెలుసు రాష్ట్రాన్ని దోపిడీ చేసింది ఎవరో. కాకపోతే దొంగ అన్నట్టుగా ఉంటుంది. ఇది దొంగతనం చేసినాడే మళ్ళీ దొంగని కేకేసినట్టు ఉంటుందిరా బాబు. జగన్మోహన్ రెడ్డి, నీకు తెలియదు, ఒకటి చెబితే వినవో. నీ మూర్ఖత్వంతో నువ్వు మీ నాన్న ఇల్లు కూడా బాగొట్టావు, రాజశేఖర రెడ్డి గారి ఇల్లు కూడా బాగొట్టావు. నీకు అసలు ఏమి తెలియదు చెప్పాలంటే. రాష్ట్రం అసలు ఏంది, రాష్ట్రం ఏంది అనేది కూడా నీకు, రాష్ట్రం సరిహద్దులు కూడా తెలియదు నీకు.
తెలియనోడు నిన్ను ముఖ్యమంత్రిని చేశారు ఈ పిచ్చి జనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంటే రాజధాని అనే అంశం రాజ్యాంగంలో లేనప్పుడు ఈ అమరావతి పేరు మీద రాష్ట్ర రాజధాని మీద బిల్లు తేవాల్సిన అవసరం ఏంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంతవరకు సమర్థిస్తారు జగన్ గారు? బిల్లుతో అవసరం లేదు, నీ బట్టి రాక్షసుల మూలాన్ని బిల్లు తేవాల్సి వస్తుంది. వాళ్ళ రాక్షసుడు కదా నువ్వు, రాక్షసులు కూడా బ్రహ్మరాక్షసుడు రా నువ్వు బాబు జగన్మోహన్ రెడ్డి. నీ మూలానే బిల్లు తేవాల్సి వస్తుంది, లేకపోతే బిల్లుతో ఏం పని? ఎవరి పని ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం పని చేసుకుంటారు. అది నువ్వు ఇప్పుడు పార్లమెంట్లో ఏం మాట్లాడతావు మిథున్ రెడ్డి గారు, మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నువ్వేం మాట్లాడదు? అసలు ప్రెస్ మీట్ పెడతాను నువ్వు అర్హుడువేనా? అదొకటి ఆలోచించు. నువ్వు తెలిసినాడైతే ఎవడ కూడా ఏ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ ఉంది, హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది? అది ఎట్లా డెవలప్ అయిందిరా బాబు? ఫస్ట్ చంద్రబాబు నాయుడే కదా దాన్ని ఐటీ తీసుకొచ్చి డెవలప్ చేసింది. తర్వాత మా ముఖ్యమంత్రులు ఎంతమంది మారారు? కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడుగా, లాస్ట్లో రోషి వచ్చాడుగా, ఇంతమంది మారారుగా. మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చాడుగా. మరి వాళ్ళందరూ ఏమన్నా డెవలప్ చేయకుండా ఆపేశారా? మీ దాన్ని ఆపలేదు కాబట్టి డెవలప్ అయింది. నువ్వు వచ్చిన రావటమే అక్కడ పోలవరాన్ని దోషం చేసావు, ఇక్కడ రాజధాని దోషం చేసావు, నీ పాడ బిగించుకున్నావు, నీ పచ్చి బదలు బిగించుకున్నావు, తల్లిని చెల్లిని ఇద్దరు కలిసి రోడ్డు మీద పడేసావు, ఇక్కడ రాజధాని రైతులు రోడ్డు మీద పడేసావు. నువ్వు మాత్రం కడుపు కన్నం తిని తాడేపల్లి ప్యాలెస్లో బరీగా నిద్రపోయావు నువ్వు నీ పెళ్ళాం ఇద్దరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట ఏంటంటే ఈ రాజధాని అంశం విషయంలో ఆల్రెడీ కొంచెం డెవలప్ అయిన సిటీకి కొంచెం అమౌంట్ పెడితే మహానగరాన్ని మనం సృష్టించవచ్చు. చంద్రబాబు నాయుడికి మేము చెప్పిన అంటే మావిగన్ అని చెప్పి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రీజియన్లో ఒక మహానగరాన్ని మనం సృష్టించవచ్చు. దీన్ని మేము ప్రభుత్వానికి ప్రతిపాదించినా సరే వాళ్ళు లెక్క చేయట్లేదు. కేవలం తన బినామీ ఆస్తుల కోసమే అమరావతి బిల్లును తీసుకొస్తూ ఉన్నారు. అమరావతిని రాజధానిగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఊహల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పంది తీసేసి పంది శివంపది కన్నా ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. శిథిల అప్పలరాజు గారు బరగొడ్డు కూడా చీకొట్టినివ్వండి, జంతువులు కూడా చీకొట్టినివ్వండి. వాడు బరగొడ్డ డాక్టరు, అది చీకొట్టిని. మరి ధర్మాన ప్రసాదరావు గారు వాడు ఒక ఎదవ, ఆ బొత్స సత్యనారాయణ గారు అంతకంటే ఎదవ. మీ ఇదంతా మాట్లాడితే సరిపోయింది అంటారా? మహానగరం అంటే ఏంది? చంద్రబాబు నాయుడు గారికి తెలియదా మహానగరం ఎట్ట చేయాలనేది? లేకపోతే చిన్న నగరం ఎట్ట చేయాలనేది? గ్రామం అంటే కుగ్రామం అంటే తెలియదు మీ ఎదవలారు. మీకు గ్రామం ఏంది కుగ్రామం ఏందో తెలుసు అంటారా? మీకు తెలియనాడు ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అందుకనే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గురించి నా దగ్గర అడగబాకండి బాబు అని మీకు పదే చెప్పాడు. ఇప్పుడు ఇది మూడోసారి మీకు చెప్పటం. జగన్మోహన్ రెడ్డి గురించి మా దగ్గర మాట్లాడబాకండి. అమరావతి గురించి పదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి మీరు రియాక్ట్ అవ్వకపోతే వాడి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం శివునెత్తు లేదు. వాడు తినేది అన్నం కాదు. కాకపోబట్టే వాడు ప్రతిదీ 11 సీట్లకు 151 సీట్లు 11 సీట్లు వచ్చి పడ్డా కానీ సిగ్గు చెర లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పటికీ 3 రాజధానులు కట్టుబడి ఉన్నామని చెప్తా ఉన్నారు. రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చేస్తా ఉంటున్నారు. వాడు 9 రాజధానులు చేస్తాడు. వాడు ఏం పోయింది? వాడు బట్టలు ఒక్కటేగా. వాడు ఏం చేశాడు? వాడు డెవలప్మెంట్ ఏమైనా చేశాడు? రాష్ట్రంలో అప్పులు పాలు చేసి అప్పులు కుప్ప చేశాడు. రాష్ట్రం విలువ తీసేశాడు. అన్నపూర్ణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. రావణ కాష్టం చేశాడు ఈ రాష్ట్రాన్ని వాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నాడు అంతే తప్ప వాడు చేసిందంతా దుష్ట పరిపాలన, దుర్మార్గ పరిపాలన, రాక్షస పరిపాలన.